నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. మహాశివుడికి ముక్కంటి అనే మరో పేరుంది. అంటే 3 కన్నులు కలవాడని అర్థం. అసలు శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది? అసహజమైన ఈ 3వ కన్ను ఎందుకు? దాని వెనుకున్న రహస్యం ఏంటి? 3వ కన్ను తెరిస్తే ఏమవుతుంది? తదితర విషయాలు తెలుసుకుందాం. ముక్కోటి దేవతల్లో ముక్కంటికి ప్రత్యేకత కల్పించేది 3వ కన్నే. దేవతామూర్తుల్లో ఆయన్ను వేరు చేసి చూపించేది 3వ కన్ను. అసలు 3వ నేత్రం అంటే ఏమిటో తెలిస్తే ఇతర సందేహాలకు అవకాశమే ఉండదు. అందుకే 3వ నేత్రం ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి పరమశివుడు ధ్యానముద్రలో ఉండగా పార్వతీదేవి వెనక నుంచి సరదాగా ఆయన 2 కళ్ళు మూసింది. సూర్యచంద్రుడైనటువంటి పరమేశ్వరుని నేత్రాలను పార్వతీదేవి మూయడంతో లోకమంతటా అంధకారం నెలకొంది. అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి 3వ నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు. త్రినేత్రం ఆవిర్భావానికి సంబంధించి ప్రచారంలో ఉన్న మరో కథ ఏంటంటే, ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తుల్ని సృష్టించి సృష్టి స్థితిలయలకు తోడ్పడమని ఆదేశించింది. వారు నిరాకరించడంతో కోపించి తన 3వ నేత్రంతో భస్మం చేస్తానని హెచ్చరించింది. అప్పుడు మహేశ్వరుడు ఆ 3వ కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేశాడు. ఆ భస్మాన్ని లక్ష్మి, సరస్వతి, పార్వతులుగా తిరిగి 3 భాగాలుగా విభజించి సృష్టించాడు. 3వ నేత్రం అంటే అది అగ్నినేత్రం లేదా జ్ఞాననేత్రం అని అర్థం. ఇందుకు మన్మధుని కథ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లోకంలో కనిపించే ప్రతి వస్తువు, రుచి, పరిమళం, స్పర్శ ప్రతిదీ మనకు కావాలనిపించినప్పుడు అవి అవసరమా అనవసరమా అనేది బుద్ధి, విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే 3వ కన్ను. జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే కోరికలు అవసరమో లేదో తెలుసుకున్నప్పుడు మనసును మదిస్తున్న మన్మధుని రూపం భస్మమై తొలగిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.